వైసీపీ హయాంలోని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడిన పారిశ్రామికవేత్తల్లో కూటమి ప్రభుత్వం నమ్మకం కలిగించి పెట్టుబడులు సాధిస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. గుంటూరులోని నారెడ్కో నిర్వహిస్తున్నటువంటి ప్రాపర్టీ షోను మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మనోహర్ ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని వివరించారు. ఇలాంటి సానుకూల పరిణామాల వల్ల రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందని తెలిపారు. Sorry, I came very late. Second కూడా సార్ గుడ్ ఈవినింగ్ సార్ అత్తాడు సార్ అత్తాడు సార్ నాగరాజు అన్న సార్ అవునా ఓకే సార్ ఇక్కడ ఈ లేఅవుట్ అమరావతి రోడ్ బ్యాక్ సైడ్ ఈ రోడ్ సార్ ఈ రోడ్ అమరావతి రోడ్ చలపతి కాలేజ్ ఆపోజిట్ వస్తుంది ఒకటే షాట్ నేను ఒకటే షాట్ ఇలా ఇక్కడ టెంపుల్ ఇస్తాం అండర్గ్రౌండ్ నుంచి అండర్గ్రౌండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మాది మంగళగిరి సార్ lightweight sir completely yes sir sir ఏ కన్వెన్షన్ డబుల్ హెడ్ వాల్ ఓపెన్ చేశారు సార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేశారు సార్ డైరెక్ట్ క్లాడింగ్ కాలేజ్ జాబ్ హ్యాపీ మొబైల్ ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ప్రీమియం కాన్సెప్ట్ స్టోర్ లివింగ్ ఎవెన్యూ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్ మన విజయవాడలో బ్రాండెడ్ ఫర్నిచర్ రాష్ట్రంలో పెట్టుబడిదారులకి ఎన్ఆర్ఐస్కి మరీ ముఖ్యంగా అదే లోగో కనపడలేదు ఈరోజు గుంటూరు గుంటూరు నగరంలో ఈ రోజున నారెడ్కో వారు నిర్వహించిన 12వ ప్రాపర్టీ షోలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరంగా ఉంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు పాపం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతాన్ని నమ్ముకుని గడ్డను నమ్ముకుని మన ప్రజలకి ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలి, మంచి ప్రాజెక్ట్స్ తీసుకురావాలనే తపనతోటి నష్టాలు వచ్చినా కూడా తట్టుకుని ఒక విపరీతమైన ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నా కూడా గత 5-6 సంవత్సరాల నుంచి వీళ్ళు కష్టపడి నిలబడ్డారు. సో మాదొక బాధ్యతగా మేము భావించాలి. కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఇటువంటి
పెట్టుబడిదారులు ఎవరైతే మన ప్రాంతానికి వచ్చి మంచి ప్రాజెక్ట్స్ చేసి మన లివింగ్ కండిషన్స్ లైఫ్ స్టైల్ మార్చే విధంగా కొత్త ఆలోచనలతో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనం అభినందించాలి. చాలా కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ప్రోడక్ట్స్ వచ్చినాయి. ఆ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా డిస్ప్లే చేసి ఈ విధంగా ఏర్పాట్లు చేసి గుంటూరులో ఓ కార్యక్రమం చేసుకుంటున్నామంటే నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళు అభినందిస్తున్నాను. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరిలో కూడా ఆ భావన రావాలి. మన ప్రాంతానికి మనం ఇంకా మెరుగైన సేవలు అందించుకునే విధంగా గత 5 సంవత్సరాలు వీళ్ళు పడిన కష్టాలని గుర్తించి దయచేసి మీరందరూ కూడా ఎస్పెషలీ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇతర దేశాల్లో స్థిరపడ్డారో వాళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో మంచి లివింగ్ కండిషన్స్, ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా మీ అందరూ కూడా కలిసిమెలిసి ముందుగా వస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కొనియాడుతూ నరేడ్కో సంస్థని మరొకసారి నేను అభినందిస్తున్నాను. రాబోయే 4 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా నిలబడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది కాదు, ఈ ప్రాంత అభివృద్ధిలో వీళ్ళు భాగస్వాములు కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళని మేము అన్ని విధాలుగా అండగా నిలబడతాం. థ్యాంక్ యూ.